రిషబ్ శెట్టి నటించిన జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వివాదంలో చిక్కుకుంది. హనుమంతుని ముఖానికి బదులుగా రిషబ్ శెట్టి ముఖం చూపించటాన్ని తప్పుపడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కేసు నమోదయ్యింది. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా క్రితం ఏడాది సంక్రాంతికి విడుదలై అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దానికి కొనసాగింపుగా రూపొందుతున్న జై హనుమాన్ ఈ సీక్వెల్ హనుమాన్ కి మించి ఉంటుందని, ఆంజనేయ స్వామి పాత్రను స్టార్ హీరోగా పోషిస్తారని ప్రశాంత్ వర్మ చెప్పిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అనేక మంది స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది ఈ సీక్వెల్లో కీలకాంశ. హనుమాన్లో హనుమంతుడిగా కనిపించిన తేజ కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్నారు. జై హనుమాన్లో హనుమంతుడిగా కనిపించేది ఎవరా అని ఎదురు చూస్తున్న సినీ ప్రియుల ఉత్కంఠకు ఆ మధ్యన తెరవేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీపావళిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తే వైరల్ అయ్యింది. కాంతారాతో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి జై హనుమాన్లో ఆంజనేయ స్వామి పాత్రలో నటించనున్నారని అఫీషియల్ గా తేల్చి చెప్పారు. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ లుక్ పై లీగల్ కేసు పడింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో రాముడి విగ్రహాన్ని పట్టుకుని కూర్చున్న రిషబ్ శెట్టి ఫోటో సినిమాపై అంచనాలను పెంచింది. అయితే అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అయినటువంటి నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, అలాగే స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ వర్మలపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదైంది. ప్రముఖ న్యాయవాది మామిడాల తిరుమలరావు వాళ్లపై కేసు పెట్టారు. కేసు ఏంటంటే హనుమంతుడి ముఖ చిత్రం బదులు హీరో రిషబ్ శెట్టి ముఖం చూపించటాన్ని కొందరు తప్పుబట్టారు. భవిష్యత్ తరాలకు హనుమంతుడంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అంటూ దీనిని ఖండిస్తూ ఆయన కేసు వేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక ఈ కేసుపై మైత్రి వారు, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రిషబ్ శెట్టి ఎలా స్పందిస్తారు అనేది మీడియాలో ఆసక్తికరమైన విషయంగా మారింది. జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్లుంటాయని చిత్రవర్గాల సమాచారం. ఇక ఈ మూవీని ఐమాక్స్ 3D ఫార్మాట్ లో తీసుకురానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. త్రేతాయుగంలో ఇచ్చిన మాట కలియుగంలో నెరవేరుతుంది. విధేయత, ధైర్యం, భక్తితో కూడిన ఇతిహాస గాథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దర్శకుడు ప్రశాంత్ వర్మ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉంది అని ఎక్స్ వేదికగా రిషబ్ శెట్టి తెలిపారు.